ఏపీలో ఎన్నికల వేడి మొదలైనట్లు కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీ నాయకులు సామాజిక సాధికార యాత్రల పేరుతో బస్సు యాత్ర చేస్తూ ప్రజల్లోనే ఉంటున్నారు. ఇటు నారా లోకేష్ తన యువగలం పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. జనసేన కూడా మొన్నటి వరకు వారాహి పేరుతో యాత్రలను చేపట్టింది. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పార్టీ పుట్టుకొస్తుంది. ఆ కొత్త పార్టీ పెట్టే లీడర్ ఎవరు? ఏ లక్ష్యంతో కొత్త పార్టీ పెట్టబోతున్నారు? ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో మొదలైన ఎన్నికల వేడి. సాధికార యాత్ర పేరుతో వైసీపీ బస్సు యాత్ర. యువగలంతో నారా లోకేష్ బిజీ. వారాహి యాత్రతో ప్రజల్లోకి పవన్ కళ్యాణ్. ఏపీలో పుట్టుకొస్తున్న మరో కొత్త పార్టీ. మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పార్టీ. యువతే లక్ష్యంగా రాజకీయాల్లోకి మాజీ జేడీ. విశాఖ నుంచే పోటీ చేస్తానని చెబుతున్న మాజీ జేడీ. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మాజీ ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ రాజకీయాల్లో కొత్త అడుగు వేస్తున్నారు. సొంతంగా పార్టీ పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తాజాగా ప్రకటించారు. అయితే దానికి అవసరమైతే అన్ని ట్యాగ్ జోడించడం గమనార్హం. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేని జోడీ గత 2019 ఎన్నికలకు ముందు సిబిఐ ఉద్యోగానికి రాజీనామా సమర్పించి రాజకీయ అరంగేట్రం చేశారు. వస్తూనే జనసేనకు జై కొట్టారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. విశాఖ నుంచి నేను పోటీ చేస్తాను. ఖచ్చితంగా ఒక కొత్త ఒరవడిని తీసుకురావాలని అనుకుంటున్నాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కొత్త ఒరవడి, కొత్త ఆలోచనలు తీసుకొద్దామన్నది ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని త్వరలో నేను ప్రకటిస్తాను. యువతరం ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ప్రోత్సహిస్తాను. ఆలోచనలు ఉన్న యువతరం, చదువుకున్నంత మాత్రాన ఆలోచనలు ఉండాలని కూడా ఎక్కడ నియమావళి లేదు. ఒక ప్రజాస్వామ్యం కోసం ఒక ఆలోచనలు ఉన్న ఎవరైనా కూడా ముఖ్యంగా యువతరాన్ని ఇంకా ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఇప్పటికీ క్వాలిఫికేషన్ ఎక్కడా సంబంధం లేదు. మన రాజ్యాంగంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలకు క్వాలిఫికేషన్ ఎక్కడా లేదు. ఓన్లీ జ్ఞానం అన్న క్వాలిఫికేషన్, ప్రజలకు చేయాలన్న ఆలోచన, ఇవి ఉంటే చక్కగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఒక కొత్త ఒరవడి మొదలవబోతోందని నేను అనుకుంటున్నాను. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ప్రజల అభిమానం చూరగొన్న, మద్దతు దక్కించుకున్న ఓట్లు మాత్రం వేయించుకోలేకపోయారు. దీంతో ఆయన ఓడిపోయారు. ఇక ఆ తర్వాత జనసేనపై ఆగ్రహించి బయటకొచ్చారు. ఈ క్రమంలో ఆయనకు టీడీపీ, వైసీపీల నుంచి కూడా ఆహ్వానం అందినా ఆయన దూరంగా ఉన్నారు. అదే సమయంలో వచ్చే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటిస్తూ వచ్చారు. తాజాగా ఆయన టంగ్ మార్చారు. అవసరమైతే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ జేడీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. జాబ్ ఫేర్కు 50కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. అక్కడే ఆఫర్ లెటర్లు కూడా ఇస్తామని చెప్పారు. కొంచెం వెనుకబడే అభ్యర్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా నిర్వహిస్తామన్నారు. 10వ తరగతి ఆపై విద్యార్హత ఉన్నవారు ఎవరైనా జాబ్ ఫేర్కు హాజరు కావచ్చని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తన భవిష్యత్తును డిసెంబర్ 2వ వారంలో వెల్లడిస్తానని జేడీ చెప్పారు. అయితే ఇటీవల ఆయన వైసీపీ సర్కారును పొగుడుతూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. దీంతో ఆయన వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతుండడం, వైసీపీ కూడా విశాఖ సీటుపై ఆచితూచి అడుగులు వేస్తుండడంతో ఆయన వస్తారని అనుకున్నారు. కానీ తాజాగా కొత్త పార్టీ బాంబు పేల్చడం గమనార్హం.